ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, మనం ఇప్పుడు వెంకటాపాలెం వెంకటేశ్వర గుడికి వచ్చాము. అక్కడేమో ప్రసాదాలు పెడుతున్నారు. గుడిది ప్రాంగణం అంతా చూపిస్తున్నాను. లోపలికి ఎలా ఉండదు, తీయకూడదు. ఇక్కడ కడుక్కునే స్థలం. గుడి స్టార్టింగ్ ఇది. ఇందాక లోపల చూపించాను. పరిసర ప్రాంతాలు ఇంకా డెవలప్ చేస్తున్నారు. వస్తే సాయంత్రం పూట రావాలి, రాత్రిపూట ఈవినింగ్. ఆ లైటింగ్ కోసం అయితే సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. ప్లస్ జడ ఖచ్చితంగా వేసుకోవాలి. అక్కడ పోలీసులు చెప్పిన విషయం. చుడీదార్స్, సలార్స్ అలాంటివి వేసుకోవచ్చు, కానీ వెస్ట్రన్ వేర్ వేసుకోకూడదు అని చెప్తున్నారు. అందుకని తప్పకుండా పాటిస్తే బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాతైనా జడ వేసుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ కిష్ బ్లాగ్స్. పిల్లల ఆహాకారాలతో మనం మొదలెట్టాము. సరిగా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా డెవలప్ చేస్తారనుకోండి. ఇదంతా ఫుల్గా వస్తాను. ఇంకా ఇసుక తిన్నెలు అన్నీ ఉన్నాయి. ప్రసాదం కూడా పెట్టారు మనకి. ఇంకోటి చూసుకోండి, కట్ పొంగలి ప్రసాదం. అది గోపురం. ఈ సైడ్ నుంచి తీస్తున్నాను ఇలాగా. నైట్ అయితే సుందరంగా ఉంది వీడియో తీయడానికి. ఇందాక సాయంత్రం వచ్చాము, కానీ నాకు అంత వీడియో తీస్తాంలే అనిపించింది. నైట్ అనేసరికి కొంచెం అయ్యవారి శంకు చక్రాలు, నామాలు అవి పెట్టేసరికి బాగా కళ వచ్చింది. అందుకని తీయకుండా ఉండలేకపోయాను. బాగుంది. నేను వస్తే విజిట్ చేయండి వెంకటాపాలెం. కాకపోతే బస్ రూట్ లేదు, ఓన్లీ బైక్స్ ఏదైనా ఆటో కట్టించుకుని అలా రావాలి తప్ప బైక్ ఆటో బస్ సౌకర్యం లేదు. అదొకటి గమనించుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ కిష్ బ్లాగ్స్.